ఏ స్వామి ఇప్పుడు ఇంత ఎత్తుతోటి మట్టి ఉండే ఇందులో, ఈ లెవెల్లో మట్టి ఉండే, ఆ బయట కూడా అదంతా మట్టి ఉండే. ఈ దేవాలయం దగ్గరికి ఎవరు రాకపోయేది, ఎందుకంటే స్వామివారు భయంకరంగా ఉండి, నరసింహస్వామి విగ్రహం భయంకరంగా ఉన్నది. అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే బకాసురుని విగ్రహం అని చెప్పి ఇక్కడికి ఎవరు రాకపోయేది. స్వామివారిని చూస్తే బకాసురుడు కాదు, నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి వామాంకం పైన అమ్మవారు, స్వామివారు భయంకరంగా ఉంటాడు, ఉగ్ర రూపంలో ఉండి యోగా లక్ష్మీ నరసింహస్వామి అంటారు. యోగా లక్ష్మీ నరసింహ యోగముద్రలో కూర్చుని ఉంటాడు. యోగా లక్ష్మీ నరసింహస్వామి, అమ్మవారు వామాంకం పైన అమ్మవారు కూర్చుని ఉంటుంది. శంకు చక్రం ఇవన్నీ ఉంటాయి. ఒకే రాతిపై 4 విగ్రహాలు ఉంటాయి కదా, ఒకే ఏకశిలను, ఏకశిల పైన 4 దిక్కుల 4 ద్వారాలు ఉంటాయి, 4 దిక్కుల 4 విగ్రహాలు ఉంటాయి. ఇట్లా వచ్చేసి కాళింగమర్దన వేణుగోపాల స్వామి, అమ్మవారు రుక్మిణి సత్యదేవి, గరడ్వాల్ స్వామివారి వాహనం. ఇటు సైడ్ వచ్చేసి నారాయణమూర్తి, లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణ స్వామి. ఇక్కడ కూడా గరడ్వాల్ స్వామివారి వాహనం. ఇక్కడ రాములవారు, సీతాదేవి, లక్ష్మణ స్వామి, కింద ఆంజనేయ స్వామి, రామునికి ఆంజనేయ స్వామి వాహనం. ఇక్కడ వచ్చేసి తూర్పు ఈశాన్యంలో మత్స్య యంత్రం ఉంటుంది. ఎందుకు ఇది మరి? యంత్ర ప్రతిష్ఠ, ఇదే దేవాలయ యంత్ర ప్రతిష్ఠ ఇక్కడ.